అందరికీ నమస్తే. రాధాకృష్ణ కొత్త పలుకులు, బట్టి విక్రమార్క ప్రెస్ మీట్లు, సింగరేణిలో స్కాములు, వెనుక రేవంత్ రెడ్డి హస్తాలు అన్నిటికీ శుభం కాడు పడేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఒక కాంప్రమైజింగ్ ఫార్ములా. సరే వాళ్ళు ఏమన్నా పాడు కానీ ఇక రాష్ట్ర ప్రజలు, రాష్ట్రానికి ఆదాయము, రాష్ట్ర ప్రభుత్వము అసలు అందరూ ఒక మనిషి దగ్గర సాగిలపడుతున్నారు. ఆ మనిషి ఎవరో కాదు, ఏబిఎన్ ఆర్కే వేమూరి రాధాకృష్ణ దగ్గర సాగిలపడుతున్నారు వాళ్ళు. నిన్న ఒక మధ్యవర్తి పోయిండు బట్టి విక్రమార్క తరపున. ఆయన సొంత మనిషి ఒక ఆయన కాంప్రమైజింగ్ పోయిండు. దాదాపు ఒక గంటన్నర సేపు చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత మీడియాకి ఏం చెప్పలేదు, బట్ ఏం చర్చలు జరిగినాయో కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. అసలు ఎందుకు వేమూరి రాధాకృష్ణ దగ్గరికి ఆ మనిషి పోయిండు? ఇంకా చాలామంది పోయినరు. కోమరెడ్డి వెంకరెడ్డి మీద వార్త వచ్చిందా? ఫస్ట్ వీక్ ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన కదా కొత్త పలకని, రాసినాక మరుసటి రోజు పోయిండు. అసలు జనవరి 1 నాడు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడానికి ముఖ్యమంత్రి పోయిండు ఆయన ఇంటికి. అసలు ఆయన ఎవరు, ఆయన ఇంటికి ఎందుకు పోతున్నారు వీళ్ళు, అసలు రాష్ట్రాన్ని నడుపుతున్నది ఎవరు? అన్ని అంశాలు పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మనము లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తున్నాం, 2 సండేస్ ముఖ్యంగా. లాస్ట్ సండే, మొన్న సండే, 2 సండేలు కూడా రాధాకృష్ణ కొత్త పలుకులో ఈ సింగరేణి ఇదంతా ఆయన రాసిండు. బట్ వెనుక ట్యూన్ మాత్రం రేవంత్ రెడ్డిదే అనేది చాలామందికి అర్థమైంది. దానిలో బట్టి విక్రమార్కని టార్గెట్ చేసిండు, బట్టినే టార్గెట్ చేసిండు. బట్టి విక్రమార్కనే ఈ స్కామ్కి తెరలేపినట్టు, బట్టి విక్రమార్కనే ఆఫీసర్స్ని ఇంటికి పిలుచుకొని మాట్లాడినట్టు, బట్టి విక్రమార్కనే ఈ నైనీ బ్లాక్ కోల్ బ్లాక్లో ఎవరి తరపునో ప్రయత్నం చేసినట్లు మొత్తం బట్టిని టార్గెట్ చేసిండు. బట్ రేవంత్ రెడ్డికి అసలు సంబంధమే లేదన్నట్టుగా, అసలు రేవంత్ రెడ్డి తెలియకుండా బట్టి విక్రమార్క ఇవన్నీ చేస్తున్నట్లుగా, ఇవన్నీ మనం ఈ 2 సండేలు చూసినాం. ఈ రెండు సండేలో చూసినాం. కానీ ఇప్పుడు దానికి ఒక పెద్ద డెవలప్మెంట్ ఇది. ఎవరో కాదు, బట్టి విక్రమార్క వాళ్ళ సొంత బ్రదర్ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కలిసిండు. వాళ్ళ ఇంటికి పోయిండు. ఇంటికి పోయి సుమారు గంట పాటు వారు సమావేశమైనరు. ఇది మీకు వార్త ఆంధ్రజ్యోతిలోనే చాలా చిన్నగా రాసినారు, చాలా వెనుక ఎక్కడో ఉంటుంది. అది కొన్ని ఎడిషన్లో రాసినారు, కొన్ని ఎడిషన్ల వార్త కూడా లేదు. ఈ భేటీలో వివిధ అంశాలపై వారు చర్చించారు. గతం 15 రోజులుగా, 15 రోజులు అంటే తెలుసు కదా, వాళ్ళు అట్టే రాస్తారు ఆంధ్రాలో. పక్షం అంటే 15 రోజులు. 15 రోజులుగా రాష్ట్రంలో మీడియా, రాజకీయ, ప్రభుత్వ రంగాల్లో అపోహలు, విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్న నేపథ్యంలో తాను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణన్ కలిశానని మల్లు రవి తెలిపారు. ప్రభుత్వంపై వచ్చిన కొన్ని ఆరోపణలు సర్కారు వివరణ ఇచ్చినప్పటికీ అపోహలు కొనసాగుతున్నాయని చెప్పారు. అన్ని విషయాలపై రాధాకృష్ణతో చర్చించినట్టు రవి ఒక ప్రకటనలో తెలిపారు. అసలు సరే, పేపర్లో చాలా రకాల వార్తలు వస్తాయి. ఈ వార్త కూడా రాధాకృష్ణ కనిపెట్టి రాసిన వార్త కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ కనిపెట్టి ఆయన సర్ఫింగ్ చేసి రాసిన వార్త కాదు. అంతకన్నా 2 రోజుల ముందే, ఆల్మోస్ట్ 14th రోజు క్రిషాంక్ ట్విట్టర్లో పెట్టిండు. బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ ఆయన ట్విట్టర్లో ఇదే పెట్టిండు. ఈ కోల్ బ్లాక్ ఇష్యూ, ఈ పంచాయతీతోనే ఈ టీవీలలో ఈ వార్తలు వస్తున్నాయి, ఇదంతా రేవంత్ రెడ్డి రాపిస్తున్నాడు అని చెప్పి ఆయన రాసిండు. ఆయన రాసిన తర్వాత 17వ తేదీన రాధాకృష్ణ వార్త ఫస్ట్ రాసిండు. తర్వాత మళ్ళీ నిన్న సండే రాసిండు. సరే, ఆయన నాదే క్రెడిట్ అన్నట్టుగా ఆయన చెప్పుకున్నాడు, చెప్పుకొని. కానీ వీళ్ళందరూ ఎందుకు సాగిల పడుతున్నారు? అసలు ఒక వార్త రాస్తే ఇక పొయ్యి కాళ్ళ మీద ప్రణమిలాల్సిందేనా, కాళ్ళ మీద పడాల్సిందేనా? ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ సింగరేణి వార్తలు రాయడా రాధాకృష్ణ? లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రావా, ఏబిఎన్లో రావా? అసలు ఎవరిని, రేవంత్ రెడ్డి ఏమో లేడు. రేవంత్ రెడ్డి లాస్ట్ మనం 19th రోజు పోయిండు, దావోస్ పోయిండు, అమెరికా పోయిండు, ఎటు పోయిండు తర్వాత విషయం, అది మళ్ళీ మాట్లాడదాం. పోయిండు. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తున్నాడు అనేది కనిపించింది. ఆయన ఎక్కడి నుంచో, ఒకటి వేరే ఛానల్ వస్తేనన్నా మీరు వేరే మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు ఎన్టీవీలో కోమటిరెడ్డి మీద కథనం వచ్చినా, ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులు అవి రాసిన వితౌట్ రేవంత్ రెడ్డి ఆ వార్తలు రావు. రేవంత్ రెడ్డే రాపిచ్చిండు. రేవంత్ రెడ్డి నోస్, రేవంత్ రెడ్డికి తెలియకుండా జరగదు ఇదంతా అనేది సమాజం అంతా నమ్ముతుంది. ఎందుకంటే జనవరి 1 నాడు రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పనీకే ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ ఇంటికి పోయిండు. ఈయన ముఖ్యమంత్రి కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఛానల్ ఓనర్ ఇంటికి పోయి శుభాకాంక్షలు చెప్పొచ్చిందనంటే అది ఎవరి స్థాయి ఏంది? ఇప్పుడు సీఎం కన్నా వేమూరి రాధాకృష్ణ స్థాయి ఎక్కువ అని అర్థం దాన్ని. ఇక్కడ రేవంత్ రెడ్డి తన స్థాయిని తాను కింద పడేసిండు. తన స్థాయి ఉంటే ఉంచుకొని, పడగొట్టుకొని. కానీ తెలంగాణ ఇజ్జత్ను కూడా ఒక కుండను వలగొట్టేసిండు. ఒక తెలంగాణ ముఖ్యమంత్రే ఒక మీడియా, అది కూడా రాధాకృష్ణ అంటే ఎవరో తెలుసు కదా, చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణ వీళ్ళంతా నీడ అంతా.
అట్లాంటి మనిషి దగ్గరికి పోయిందంటే అది కూడా తెలంగాణ వ్యతిరేకి రాధాకృష్ణ దగ్గరికి పోయిండు అని అంటే తెలంగాణ పరువు, తెలంగాణ ఇజ్జతు, తెలంగాణ మనం అందరం తెలంగాణ అని మన బిడ్డల్లాగా మనం పోషిస్తాం కదా, చూసుకుంటాం కదా, ఇట్లా పెట్టి దాన్ని తీసుకుపోయి కాళ్ళకాడ పడేసి వచ్చిండు. ఇది జరిగింది. కోమరెడ్డి వెంకరెడ్డి మీద వార్త వచ్చినాక కోమరెడ్డి వెంకరెడ్డి కూడా పోయిండు. కోమరెడ్డి వెంకరెడ్డి మీద అంటే ఎన్టీవీలో కథనం వచ్చినాక వేమూరు రాధాకృష్ణ రాసిండు కదా, రాసిన మరుసటి రోజే కోమరెడ్డి పోయి రాధాకృష్ణ కలిసి వచ్చిండు. ఎందుకు అసలు ఈ ప్రభుత్వ పెద్దలందరూ ఎందుకు వేమూరి రాధాకృష్ణ కాళ్ళ మీద పడుతున్నారు? అసలు ఆయన ఎవరు? ఆయనకి ఏంటి సంబంధం? ఒక మీడియా అధిపతి, మన దగ్గర చాలా మీడియాలు ఉన్నాయి, అన్ని మీడియాలకు అధిపతులు ఉన్నారు. ఆ మీడియా అధిపతి ఇంటికి ఎందుకు పోతున్నారు? అసలు వీళ్ళు నడుపుతున్న లాబింగ్ ఏంది? అసలు ఎవరి ద్వారా? ఆయన చంద్రబాబు మనిషిగా ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేకపోతే చంద్రబాబు ఆదేశాలను వేమూరు రాధాకృష్ణ ద్వారా నడిపిస్తున్నారా, లేకపోతే మా మీద వార్తలు రాయకు, ప్రభుత్వంలో మీకు ఏం కావాలనో అది ఇస్తామని తెలంగాణ ప్రజల ఆస్తులో తెలంగాణ ఇప్పుడు ఆల్రెడీ ఆయన టీవీ ఛానల్ కడుతున్నాడు తెలుసా మీకు? ఒక పెద్ద బిల్డింగ్, అది ఎవరో ఒక ప్రైవేటు కన్స్ట్రక్షన్ కంపెనీ కడుతుంది. నేను మీకు నా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, అది ఏబిఎన్ ఆఫీస్. అది అసలు నాకు తెలిసి ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన జాగా, తర్వాత ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ విత్ ప్రభుత్వం కట్టిస్తున్న బిల్డింగ్ అంట నేను. ఎందుకంటే ఆ ఫినిక్స్ అనే కంపెనీకి అసలు ఏం లాభం చేకూరిస్తే వాళ్ళు అది కడుతున్నారో, అంతకుముందు గట్ల ఇప్పుడు కడుతున్నారు, చాలా స్పీడ్గా అవుతుంది ఏబిఎన్ ఛానల్ కోసం. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ రాష్ట్రం ఎవరు పాలిస్తున్నారు? రాష్ట్ర పరిపాలన ఎటుపోతుంది? రాష్ట్ర ప్రజలు ఏం కావాలి? ఇప్పుడు రాధాకృష్ణ గారి కాళ్ళ మీద పడంగానే ఇప్పుడు వార్తలన్నీ ఆగిపోతాయా? మనం అదే అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మెగా కృష్ణారెడ్డిని లేపేసింది. నేను చెప్పినా కదా నిన్ననే, మెగా కృష్ణారెడ్డితో రాత్రి ఏం డీల్ కుదిరింది అని. మొన్న టీవీలో వచ్చినప్పుడు కొత్త పలుకులో వాయిస్ వచ్చింది, ఆయన పేరు మెగా కృష్ణారెడ్డి అని. నిన్న పేపర్కి వచ్చే వరకు మెగా కృష్ణారెడ్డి పేరు లేపేసిండ్రు. అసలు మెగా కృష్ణారెడ్డి పేరు ఎందుకు మిస్ అయింది? అసలు రేవంత్ రెడ్డి ఎక్కడో ఉండి ఈ కథనమంతా ఎందుకు నడుపుతున్నాడు? యాక్చువల్గా మల్లు రవి ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేం లేకుంటుండే. మరి ముఖ్యమంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి బదులు రాధాకృష్ణ కలిసినేమని కాంగ్రెస్ వాళ్ళంతా చెవులు కూరుకుంటున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి లేకపోతే ఆల్టర్నేటివ్ వేమూరు రాధాకృష్ణనా? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అంటే ఇప్పుడు ఈ స్కాములు, ఈ వార్తలు మొత్తం బంద్ చేసేస్తారా? అంటే ఇవన్నీ కట్టుకథనాలైనా జస్ట్ వాళ్ళని బెదిరిద్దామని రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నంలో భాగంగా వేమూరు రాధాకృష్ణ ఇదంతా రాసిండా? ఇప్పుడు లొంగిపోయింది కదా బట్టి విక్రమార్క, లొంగిపోయినట్టే కదా. ఇప్పుడు బట్టి విక్రమార్క తరపునే మల్లురాయి పోయి మాకు కలిసిండు అంటే ఈయన శరణ్ కోరినట్టే కదా. బట్టి విక్రమార్క శరణ్ కోరిండు, ఇంకా నా వార్తలు రాయకు అని. మరి అక్కడి నుంచి రేవంత్ రెడ్డికి మాట్లాడానని ఎవరో నాకు ఒక ఆయన ఫోన్ చేసి చెప్తుంది, నిజమో అబద్ధం నాకు తెలియదు. అక్కడి నుంచి రేవంత్ రెడ్డికి ఫోన్లో మాట్లాడిండ్రు, అదంతా కనెక్షన్ అయింది, ఇదంతా సెట్ అయింది. ఇప్పుడు కూల్ కాంప్రమైజింగ్ ఫార్ములాకి వచ్చిండ్రు వీళ్ళని. అసలు ఏంది దీనిలో ఏం జరిగిందో విచారణ జరపమని ఆ రాధాకృష్ణ ఎవరికి ఆయనకి కిషన్ రెడ్డికి చెప్తే కిషన్ రెడ్డి కొత్తగూడెం పోయి ఉత్త సపడా కాకుండా వచ్చిండు. ఆ ఎందుకు పోయిండో తెలియదు, ఎందుకు వచ్చిండో తెలియదు అంట. ఆ ఆఫీసర్లు 9 బ్లాక్ గురించి అడిగితే కూడా ఏం సమాధానం చెప్పలేదంట, దాని గురించి వినలేదంట అసలు ఆయన కిషన్ రెడ్డి. ఏం జరుగుతుంది అసలు దీనిలో? బీజేపీ, రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏంది ఈ డాట్స్ అన్నీ ఏంటి అసలు? ఏ తెలంగాణలో ఉంటుందా? లేదు తీసుకుపోయి మళ్ళీ కలిపేస్తారా? లేకపోతే తెలంగాణ ఇట్లే ఉంది బాగుంది, తెలంగాణలో మళ్ళీ పెత్తనం ఏంది? ఇలా పెత్తనం ఏంది? తెలంగాణలోని పెత్తనం నడుస్తలేదా? మళ్ళీ పక్క రాష్ట్రం పెత్తనమే నడుస్తుందా? అసలు ఈ కాంప్రమైజింగ్ ఫార్ములా ఏంది? అంటే బట్టి రాజీనామా చేయమని రాసిండు నిన్న, ఆల్మోస్ట్ రాజీనామా చేయమని రాసినట్టే. కాబట్టి ఇక చాలు వద్దు ఈ పంచాయతీ అనవసరంగా నా రాజీనామా దాకా వస్తుందని బట్టి విక్రమార్క వణిగిపోయిండా? రేవంత్ రెడ్డి పెట్టే ప్రెషర్ తట్టుకోలేకపోయిండా బట్టి విక్రమార్క? మినిస్టర్ల మీద పేపర్లతో వార్తలు రాపిచ్చేసి ఆ వార్తాధిపతులకు లొంగిపోయేటట్లు రేవంత్ రెడ్డి చేస్తున్నాడంటే ఆయన ముఖ్యమంత్రి ఎట్లయితాడు? అసలు తెలంగాణ ఓట్లేసిన తెలంగాణ ప్రజలకు ఏమర్థమవుతుంది? దీని గురించి ఏమైనా అర్థమవుతుందా? ఏం జరుగుతుందో మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అర్థమైన వాళ్ళు, కనీసం అర్థమైన కాని వాళ్ళకన్నా అర్థమవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.